పాష్ పీపుల్ కింద షూజు, వీళ్ళు కొట్టుకునే సెంటు, వేసే మేకప్, వచ్చే కారు, వీళ్ళు పీల్చే గాలి, ప్రతిదీ బ్రాండెడ్ అయి ఉండాలి. నీటిగా నేను పెద్ద బ్రాండ్ వేసాం అనుకో, నిద్రపోడు, అసలు నిద్రపోడు. మరి బ్రాండ్ బాబు కదా వీడి దగ్గర స్టిక్కీ నోట్స్ ఉంది, దాంట్లో పెడుతున్నాడు స్లిప్. అక్కడ నుంచి చూసి దీని మీద పెట్టు, ఇలా నడుచుకుంటూ వచ్చింది. ఈ ఏం చేశాడు తెలుసా, అది వచ్చేస్తుందని చెప్పి నవ్వి మింగేద్దాం అనుకోండి, అదేం క్వాలిటీ పేపర్ మీకు కూడా పట్టలేదు అంటే అట్లా కదా బయట పెట్టి. పాష్ పీపుల్ క్లాస్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అబ్బాయి మీ ఎంబీఏలో అలాగే ఉంటారు. అదే ప్రాబ్లం, ఎంబీఏ మొత్తం టక్కేసేస్తారు. నా గుడిగలు అర్థం కాదు, ఎంబీఏ ఏంటంటే షాంపూలు అమ్ముతున్నా అంట, చావు దెబ్బే అది. సూట్ వేసుకొని సర్ఫెక్సల్ అమ్మడమేంటారా బాబు అనుకున్నాను నేను ఒక రోజు. పాష్ పీపుల్ అనమాట. వీళ్ళు వేసే షర్టు, ప్యాంటు, కింద షూజు, వీళ్ళు కొట్టుకునే సెంటు, వేసే మేకప్, వచ్చే కారు, వీళ్ళు పీల్చే గాలి, ప్రతిదీ బ్రాండెడ్ అయి ఉండాలి. ఒకడు ఉన్నాడు నా ఫ్రెండ్, మాట్లాడుతూ ఏం బ్రాండ్ రా నేను ఎత్తుతాడు, కొత్తలో కాలేదు నాకు. ఇదేంటి అసలు, ఏం బ్రాండ్ పెట్టేస్తా దా డ్రైవర్ చూసి ఏం బ్రాండ్ అంటారు, బ్రాండ్. వీడితో నువ్వు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలనుకో, వీడు వేసే బ్రాండ్తో నువ్వు ఏమంటారు సరితోగాలి. నీటిగా నేను పెద్ద బ్రాండ్ వేసావు అనుకో, నిద్రపోడు, అస్సలు నిద్రపోడు. కొన్ని వీడికన్నా తక్కువ బ్రాండ్ వేసావు అనుకో, నేను కలుపుకోడు. వీడైతే ప్రైడ్, నాది గొప్ప బ్రాండ్, లేదా ఇన్సెక్యూరిటీ, అమ్మ ఏంటంటే నాకు గొప్ప బ్రాండ్ వేసాడని కంటిన్యూస్ సతమతంగా బ్రతుకుతూ ఉంటాడు అన్నమాట వీడు. మీలో అమెరికన్ సైకో ఎవరు చూశారు? ఎత్తుకులో చేయి పర్లేదు. వీళ్ళు ఇండియన్ సైకోస్. అమెరికన్ సైకోలో ఒక సీన్ ఉంటుంది, ఓన్లీ భయకత్వం ఉంటుంది, విజిటింగ్ కార్డ్ సీన్. ఆడు ఎలా ఫీల్ అయిపోతాడు, ఆడికన్నా మంచి విజిటింగ్ కార్డ్ చూస్తే. ఆయన అడగండి. వీళ్ళు ఇండియన్ సైకోస్, వీళ్ళు తట్టుకోలేరు అనమాట. ఒకటి ఇలాగే అందరూ స్లిప్లు పెడతాం, పాస్ అవ్వాలి కదా ఎలాగోలాగా. నేను కూడా పెడతాను, ఇదిగో ఇలాగా సింపుల్గా చిన్నగా రాసుకొని. పోలా, కొన్ని పుట్టుకతో వచ్చినాయి పుడకల వరకు పోవంట. సో వీడేం చేశాడు, మరి బ్రాండ్ బాబు కదా వీడి దగ్గర స్టిక్కీ నోట్స్ ఉంది, దాంట్లో పెడుతున్నాడు స్లిప్. స్టిక్కీ నోట్స్ ఇన్విజిలేటర్ ఎక్కడి నుంచి అక్కడ చూస్తుంది, ఎర్రగా ఉంటుంది కదా మరి ఇది. నవ్వావు బ్రో, ఎదురు ఆయన చూసి ఉండాలి లేదా ఊహించుకొని ఉండాలి. ఇది ఎర్రగా ఉంది స్లిప్, అక్కడే ఉన్నారు మీరు, అందులోంచి బయటికి రండి. అక్కడ నుంచి చూసి దీని మీద ఇలా నడుచుకుంటూ వచ్చింది. ఈ ఏం చేశాడు తెలుసా, అది వచ్చేస్తుందని చెప్పి నవ్వి మింగేద్దాం అనుకున్నాను, అదేం క్వాలిటీ పేపర్ మీకు కూడా పట్టలేదు అంటే అట్లా కదా బయట పెట్టి. ఇన్విజిలేటర్ ఎలా ఉంటుంది, స్టిక్కీ నోట్స్ అక్కడి నుంచి కనిపిస్తుంది, ఏ కలర్ అయినా. అందుకే మరీ పాష్గా ఉండకూడదు, ఎక్కడ అవసరం ఏం అవసరం. స్లిప్ అంటే ఎలా పెట్టాలి, అలా పెట్టాలి, తెల్లగా ఉండాలి, రాసినట్టు కూడా తెలియకూడదు. వస్తుంటే అంటే లోపలికి వెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, జగత్ జంత్రి. ఇదేం చేస్తుంది తెలుసా, టిష్యూ పేపర్ మీద రాస్తుంది. సార్ ఎవరైనా వస్తే మన శివుడు చూసి ఎస్ మేడం ఏ అనాల్సిన అవసరం లేదు, శివుడు రాకపోయినా ఇంకేం చెక్ చేస్తాడు నా. ఇప్పుడు ఎవడో వస్తాడు యూట్యూబ్లో, అంటే నువ్వు ఎలా కాపీ కొట్టాలో చెప్తున్నావా అంటే వాడు టాపర్ అయి ఉంటాడు. నా జోక్స్ టాపర్ నమ్మరు, నార్మల్గా మొహం మీద నవ్వు ఉండదు, ఎవడో నీ మొహం మీద అన్నట్టు ఉంటుంది. టాపర్ ఫేస్ అలాగే ఉంటుంది.
చదివి 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 కళ్ళు కాలిగా వస్తాయి. సార్ని ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఇలా పట్టేసి ఉంటుంది దానికి. ఇకపోతే నెక్స్ట్ ఏలియన్స్. ఏలియన్స్ ఉంటారు క్లాస్లో. ప్రతి క్లాస్కి ఒకళ్ళు ఇద్దరు ఏలియన్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మన గ్రహం కాదు, ఈటి ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ గ్రహాంతర వాసులు అనమాట వీళ్ళు. మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. మీకే అర్థమైంది ఆ జోక్, సిగ్గుపడండి. యురేనస్ అంటే అర్థం కాలేదా? అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి చెప్పా, యురేనస్ అర్థం కాలేదంట. అన్నీ చెప్పరు. వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చినట్టుంటారన్నమాట. ఓ అది అది టాపర్ కదా నువ్వు, నీ తొందరగా అర్థం కాదు. సార్ డౌట్ సార్ అని అడగాలి అప్పుడు నువ్వు నన్ను. ఏంటమ్మా ఏదో అనేసింది, జోకేస్తా. ఎక్కడున్నా మనం? ఓకే 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 ఓకే. వీళ్ళు ఎలా ఉంటారంటే డల్ బట్టలు వేసుకుంటారు, అవసరమైతే నలుపు వేసుకుంటారు, 2 ఇయర్ ఫోన్స్ చెవులు, ఎవరితో సంబంధం లేదంటే తిరుగుతూ ఉంటారు. ఈయన్ని పట్టుకున్నాం అనుకో, ఎలా బయటకు వెళ్దాం వస్తాం అంటాడు, క్యాంటీన్కి వెళ్దాం వస్తాం, సినిమాకి ఏం చెప్పినా అంటాడు. దాన్ని పూర్తి ఆపోజిట్ చేస్తాడు. వస్తా అంటాడు, అక్కడ ఉన్నాడు. వెళ్దాం అంటాడు, కనిపించడు. వీళ్ళు పెట్టుకునే పేరేంటంటే ఇంట్రోవర్ట్స్. ఎవరెవరు ఇంట్రోవర్ట్స్? నిన్ను మాస్క్ వేసి, చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, కారులో స్లైడ్ డోర్ ఓపెన్ చేసి లాక్ని తీసుకొచ్చారు కదా, బ్లింక్ ట్వైస్ ఇఫ్ యూఆర్ ఇన్ డేంజర్. ఇంట్రోవర్ట్స్ అనమాట. ఇంట్రోవర్ట్స్ అంటే ఏంటి మేడం? ఎవరితో మాట్లాడిన వాళ్ళు, ఎవరితో కలవరు. ఎక్స్ట్రోవర్ట్స్ అంటే కలవకుండా ఉండలేరు, వాళ్ళు కలిపేసుకోవాలి అందరినీ. ఎనర్జీ ఓరు బాబు సర్లేరా వాడు వచ్చారంటే మొత్తం అన్నట్టు ఉంటుంది. ఫుల్ ఫైర్ క్రాకర్ అనమాట. ఎవరున్నారు అక్కడ ఎక్స్ట్రోవర్ట్స్? నాది ఎక్స్ట్రోవర్ట్ అంటే ఇలా చూపించగలరు, నేనే అలాగవాలి, వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్. వీళ్ళిద్దరు ఓకే, కానీ ఇంకో బ్యాచ్ ఉంది అంబివర్ట్స్. ఇంట్రోవర్ట్ అంటే కలవరు, ఎక్స్ట్రోవర్ట్ అంటే కలవకుండా ఉండలేదు. అంబివర్ట్ అంటే 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 మనుషులతో కలిసి గ్యాంగ్లో ఈయన కొడుకుంటే ఎందుకు ఉంటున్నామా, అదే కదా అంబివర్ట్ అంటే. ఏలియన్స్ కలవరు, ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. నాకు ఒక ఎక్స్ట్రోవర్ట్ ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్. ఆ అమ్మాయి ఒకరోజు ఏడ్ చేస్తుంది. నేను జస్ట్ చెయ్యేసా అంటే అట్లా కాదు, ఫ్రెండ్లీగా నీకు మేమున్నాం అన్నా. ఆ అమ్మాయి నేను ఎవరితో కలవలేదు కానీ నీకు మేమున్నాం అని చేస్తే ఏడ్ చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను ఇలా ఎవరు కలుపుకోలేదు అని అనుకున్నా. నేను కూడా ఇలాగే. మన ప్రతి గ్యాంగ్లో ఒక తీటకుంటారు. వీళ్ళు ఏంటంటే అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఆవహిద్దాం అనుకుంటారు. వెంటనే నేను చేసి ఏడ్చింది వాడు కౌలించుకున్నాడు గ్యాప్లో. వాడు ఏంటంటే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మీకు ఆవిడ తెలిసే ఉండాలి, నాకు ఎవరినైనా పరిచయం చేయవా అంటారు కదా కదా. ఎంత పడతారు అమ్మాయి కుక్కలు అంటే. ఒకడు ఉన్నాడు మా ఫ్రెండ్, కాదు ఒకడున్నాడు, వాడిది ఏమైందంటే వాడు ఏం చేశాడంటే, సారీ అది ఇంపార్టెంట్ మనకి, జోక్ వద్దు. వాడికి ఉందా లేదా, అది ఏమైంది, ఎటువంటి పరిస్థితుల్లో అది మెత్తబడింది, ఇవన్నీ ఎందుకు మనకి?
ఆగట్లేదు ఉందా. వాడు ఒక అమ్మాయితో బాగా క్లోజ్గా ఉంటాడు. ఆ అమ్మాయి వీడి బెస్టీ అనమాట. నేను ప్లీజే నాకు ఎవరైనా పరిచయం చేయవే ఏడుస్తాడు వీడు. ఈడి సొట్ట మొహానికి ఎవరికి సెట్ అవ్వదు. వాడు చివరికి అలా ఎంత అఘాయిత్యానికి లోనయ్యాడంటే నాకు నువ్వైనా ఓకే అని ఏడుస్తున్నాడు. మరి నీకు ఏదో ఫస్టే ఉన్నప్పుడు దాన్ని దాన్ని తగులుకోవచ్చు కదా. లేదు, అందరినీ చూసి ఇంకెవరు తాగట్లేదు అని చెప్పి దీని తగులుకున్నాడు. ఆడి సినిమానే తిరుగు అట్లా ఉన్నాడు. ఆడితో సినిమా చూస్తుంటే రే ఇది నా సినిమా రా అన్నాడు. వేల ఏళ్ళ పట్టదారులో వాడు అంటాడు కదా, సార్ ఇది ప్లాన్ లేదు సార్ అన్నట్టు, ఇది నా సినిమా రా అంటున్నాడు. సినిమాలు మన జీవితం నుంచే వస్తాయి, అర్థమైందా? ఎనీవే, సో వీళ్ళు ఏలియన్స్ అనమాట. వీళ్ళు మనతో కలవరు. వీళ్ళకి ఏదో ట్రామా ఉంటుంది ఖచ్చితంగా. ఊరికే కలవకుండా ఉండలేరు కదా. మనుషులు నమ్మలేరు, వీళ్ళు ఊరికే నమ్మరు. నిన్న ఆవిడైనా ఏమైనా చేశాడా, పిసికాడా, రాంగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు ఉంటాయి కదా. టచ్ అప్ కాదు బ్రో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. టచ్ అప్ వేరు. ఏదో అన్నారు వినిపించదా? ప్యాచప్పా, కెచప్పా, మైనీస్ అనలేదు ఇక. బాగా ఫాలో అవుతా అన్నమాట అన్నని. అలాగే మైకి కిరికిరి కూడా ఫాలో అవ్వు, మంచి మంచి జోక్స్ ఉంటాయి. సో ఎక్కడో మిస్ అయ్యింది నేను. ఎక్కడ ఉన్నామా? అది కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో ట్రాజడీ జరుగుంటుంది ఏలియన్స్కి, అందుకే వాళ్ళు ఉంటారు పాపం. మీరు కలుపుకోండి వాళ్ళని. నీ దశ తిరిగింది ఇక, నీ జీవితం సంకనాగిపోతుంది. అవునా లేదా? మరి నేను బ్రో ఎంత ఎంత నిజాయితీ వీడు మొదలేస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు అది క్వశ్చన్. అది ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటాయి. వెళ్ళిపోతారా మీరు? ఎలా అంటున్నారు? దాని అర్థం ఏంటి? వీడు సరిగ్గా చేయలేకపోతున్నాడనా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా, వీడికి లేదు అనా, ఏంటి మీరు అన్నారు లేదా? అంటే దాని అర్థం ఏంటి? షో బాలా నీ మొహంలాగానే ఉందా? ఆయన మొహంలో ఉందంటే బాగున్నట్టు షో. ఆయన ఇలా కొట్టుకోవాలి డప్పు అంట, నువ్వేమో ఏం కొట్టుకోవాలి అంట. ఇటువంటి బ్రెయిన్స్ ఎట్లా వచ్చారు బ్రో మీరు స్టాండప్ కామెడీకి? సారీ గైస్. ఎనీవే, వీళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ కాదు ఇంట్రోవర్ట్స్కి, వీళ్ళకి కావాల్సిన థెరపిస్ట్. అర్థమైందా?